డిస్కస్ అబౌట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఎన్నికల సంస్కరణలు. అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 324 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ అన్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 324వ అధికరణ ప్రకారం ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం అనేటువంటిది 324 అధికరణ ప్రకారం ఉండాలని భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సిన్స్ 1950 అంటే 1950వ సంవత్సరం నుంచి ఈ యొక్క ఎన్నికల సంఘం అనేటువంటిది అమల్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా try to conduct the elections with free and fair manner without any పార్షియాలిటీ. ఎటువంటి పక్షపాతం లేకుండా సక్రమంగా సమర్థవంతంగా ఎన్నికలు అనే వాటిని నిర్వహించడానికి భారతదేశం మొత్తం మీద కూడా భారత ఎన్నికల సంఘం అనేటువంటిది కృషి చేయడం జరుగుతుంది. అయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కల్లా భారతదేశం అనేటువంటిది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అనేటువంటివి ఎంత సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ సమస్యలు అనే వాటిని పరిష్కరించడం కోసం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని ఎన్నికల సంస్కరణలు అంటే మార్పులు తీసుకొని రావడానికి కొన్ని కమిషన్స్ వేయడం జరిగింది. ఆ కమిషన్స్ ఏంటి, ఆ కమిషన్లు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫేసింగ్ సెవరల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ కేటగిరీస్. అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాబ్లమ్స్ టు కండక్ట్ ఎలక్షన్స్. అసలు మన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ యొక్క సమస్యలు ఏంటంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే ఎలక్షన్ అఫెన్సెస్ అంటారు. ఎలక్షన్ అఫెన్సెస్ అంటే నేరాలు. ఎన్నికల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు, నేరపూరితమైనటువంటి సమస్యలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదుర్కొంటుంది. రెండోది ఏంటంటే కరప్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఇన్ ఎలక్షన్, కరప్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ ఎన్నికల్లో కూడా కొన్ని రకాలైనటువంటి అవినీతికి పాల్పడటం. అలాగే మూడో దాన్ని ఏమంటారంటే బ్రీచ్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ, తమ యొక్క విధులకి భంగం కలగడం. బ్రీచ్ అంటే ఏంటంటే భంగం కలగడం. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే 3 రకాలు. ఎలక్షన్ అఫెన్సెస్ అంటే ఏంటంటే ఎన్నికల్లో కొన్ని రకాలైనటువంటి నేరాలు అనేటువంటి జరుగుతుంటాయి. దానికి ఎగ్జాంపుల్ కాజింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ది పబ్లిక్ మీటింగ్స్, ఇన్ ది ఎలక్షన్ మీటింగ్స్. అంటే కొన్ని రకాలైనటువంటి ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కొన్ని అసాంఘిక పరంగా కొన్ని రకాలైనటువంటి గొడవలు, లేదంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రోత్సహించేలాగా మాట్లాడటం. సో ఇలాంటి సమస్యలు అనేటువంటివి అక్కడ నేరపూరితమైనటువంటి సంఘర్షణలు రావడానికి దారితీసేటువంటి అవకాశాలన్నీ కూడా ఎలక్షన్ అఫెన్సెస్ అంటారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు ఆ యొక్క ఎన్నికల ప్రచార సభల్లో కూడా కొంతమంది కావాలని కూడా అక్కడ గొడవలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉంటారు. సో అది ఒక సమస్య. అట్లాగే రెండోది ఏంటంటే టు హైరింగ్ వెహికల్స్ టు ది పబ్లిక్ ఇన్ పోలింగ్ స్టేషన్స్. ఈ పోలింగ్ స్టేషన్స్ అంటే ఏంటంటే ఎన్నికలు జరిగేటువంటి కేంద్రాలు. ఈ ఎన్నికలు జరిగేటువంటి కేంద్రాలకి ఈ యొక్క ఓటర్లని వాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సహించి కొన్ని రకాలైనటువంటి వాహనాలు పెట్టడం. అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళ యొక్క ఓటర్లు అనే వాళ్ళని ప్రలోభ పెట్టడానికి, అంటే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వాహనాలు, అంటే వాళ్ళు కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్ళడానికి కల్పించడం. అట్లాగే ఎలక్షన్ అఫెన్సెస్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే టు ట్యాంపరింగ్ ది ఈవీఎం మిషన్స్. కొన్ని రకాలైనటువంటి ఈవీఎం మిషన్స్ అనే వాటిని పాడు చేయడం లేదా బెదిరించడం. సో ఇలాంటి రకాలైనటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఈ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ సమస్యలు అనే వాటిని నివారించడం కోసం ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో డీల్స్ విత్ దీస్ మ్యాటర్స్ విత్ సీరియస్లీ. దోస్ పర్సన్స్ who attend the offences in the elections, the Election Commission of India declare those person is liable to imprisonment or imposement of fine. ఎప్పుడైతే వాళ్ళకి జైలు శిక్ష కానివ్వండి, వాళ్ళకి ఫైన్ కానీ విధించేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఎన్నికల్లో నేరాలకు పాల్పడతారో, అంటే డిస్టర్బెన్సెస్ ఇన్ ది ఎలక్షన్ మీటింగ్స్,
ఎలక్షన్ మీటింగ్స్లో సమావేశాలకి విఘాతం కలిగించిన, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒక వెహికల్స్లోకి ఎలక్షన్స్ ఓటింగ్ కేంద్రాలకు తరలించిన, లేదంటే అక్కడ ఈవీఎం ఒక కొన్ని రకాలైనటువంటి ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి, కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ కొంతమంది అక్రమంగా చొరబడిపోయి అక్కడ వాళ్ళని బెదిరించడం, ప్రజలను కానివ్వండి లేదా ఓటింగ్ సిబ్బందిని ఇలాంటి వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ కూడా నేరాలుగా ఉంటాయి. కాబట్టి అలాంటి చర్యలు పాల్పడే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కొన్ని కఠినమైనటువంటి జైలు శిక్ష కూడా విధించేటువంటి అధికారం ఉంటుంది. అంటే అక్కడ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 months to 3 years, అంటే కనీసం 3 నెలల జైలు శిక్ష నుంచి 3 సంవత్సరాల వరకు అక్కడ వాళ్ళు ఎవరైతే అక్కడ నేరాలు పాల్పడతారో వాళ్ళ మీద ఒక 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించడం, లేదంటే వాళ్ళకి ఫైన్ విధించడం, లేదంటే కొన్ని సందర్భాల్లో బోత్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. అంటే కొన్ని సందర్భాల్లో ఈ అఫెన్సెస్కి నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు అలాగే తీసుకోవడం, ఫైన్ విధించడం కూడా రెండు కూడా ఈ యొక్క విధించేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్ కోడ్ ప్రకారంగా భారత న్యాయస్థానానికి ఉంటుంది. అట్లాగే కరప్ట్ ఆఫ్ ఇన్ ఎలక్షన్స్, ఈ ఎన్నికల్లో కొంతమంది అవినీతికి పాల్పడుతూ ఉంటారు. ది పర్సన్స్ బ్రైబింగ్ టు ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీబడి యాజ్ ఎ క్యాండిడేట్స్, అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భాల్లో కొంతమంది ఎవరైతే పోటీదారులు ఉంటారో ఎన్నికల్లో పోటీ వచ్చేటువంటి ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని కొంతమంది డబ్బులు ఇచ్చేసి వాళ్ళ యొక్క పోటీ నుంచి తప్పుకోమని చెప్తారు. లేదంటే కొంతమందిని ఒక పర్టికులర్ రిలీజియన్ కానివ్వండి లేదా పర్టికులర్ క్యాస్ట్ కానివ్వండి వాళ్ళకి సంబంధించి కొంతమంది మీరు ఎన్నికల్లో పోటీ చేయండి అని చెప్పేసి ప్రలోభ పెడుతూ ఉంటారు. అంటే ఓట్లు చేల్చడం కోసం, అంటే కొన్ని అవినీతి మార్గాల ద్వారా కూడా ఎన్నికల్లో గెలిచేటువంటి పద్ధతులు ఉంటాయి. సో ఈ విధంగా కూడా కొన్ని రకాలైనటువంటి కరప్షన్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటాయి. అలాగే ద పర్సన్స్ ఆల్సో డిస్క్రిమినేట్ ది అదర్ పర్సన్స్, కొంతమంది వివక్ష చూపించడం, లేదంటే పార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల గురించి తప్పుడు ప్రచారం చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఇక మన అందరూ తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో అమౌంట్ అనేటువంటిది ఇస్తారు. బ్రైబింగ్ అమౌంట్ లంచం రూపంలో కానివ్వండి, లేదంటే మెటీరియల్స్ రూపంలో కానివ్వండి, లేదా వస్తు రూపంలో కానివ్వండి, ధన రూపంలో కానివ్వండి, లేదా కొన్ని రకాలైనటువంటి ప్రలోభ పెడుతూ ఉంటారు. అయితే ఓటర్లకు కానివ్వండి లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, అంటే మాకు ఓటు వేయండి, మీకు డబ్బులు ఇస్తాము, లేదంటే మీకు ఫలానా పని చేసి పెడతామని కొన్ని వస్తు రూపంలో ధన రూపంలో కూడా వాళ్ళని ఎవరైతే ప్రలోభ పెడతారో అలాంటి సందర్భాల్లో కూడా ఈ స్వేచ్ఛ హక్కు అనేటువంటిది సాధారణ ప్రజలు అనే వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కు అనేటువంటిది భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక నేరంగా మనం పరిగణించవచ్చు. అట్లాగే సమ్ పర్సన్స్ ఆల్సో క్రియేట్స్ ఇన్ బేస్డ్ ఆన్ ది లాంగ్వేజ్, క్యాస్ట్, అలాగే రిలీజియన్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. అంటే అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఈ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రాంతాల వారీగా కానివ్వండి, మతాల వారీగా కానివ్వండి, కులం పేరు మీద కానివ్వండి, ఇక్కడ కొన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగిస్తూ ఉంటారు. దీనికి కొన్ని ఉదాహరణకి రీజనల్ పార్టీస్ ఉంటాయి. రీజనల్ పార్టీస్ అంటే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు. ఇట్ డిపెండ్స్ అపాన్ సమ్ పర్టిక్యులర్ రీజియన్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం. ఏదైనా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు. వాటిని ముఖ్యంగా రాష్ట్ర పార్టీలు అని కూడా అంటారు. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల కోసం, లేదంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళకి స్వాతంత్రం కోసం ఈ యొక్క రాజకీయ పార్టీలు రీజనల్ పార్టీస్ అనేటువంటి పోటీ పడుతూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పార్టీలు పెట్టుకుని వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ముందుకెళ్తే మంచిదే. కానీ ఒక ప్రాంతీయ విద్వేషాలు తీసుకొని రావటం, లేదంటే కొన్ని పార్టీలు బేస్డ్ అపాన్ ది రిలీజియన్ అంటే మతం, ఈ మత ప్రాతిపదికన ఏర్పడేటువంటి పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మతాన్ని సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఈ యొక్క మతపరంగా వాళ్ళు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన, లేదా ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చిన, లేదా బేస్డ్ అపాన్ దేర్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ యొక్క భాష అనేటువంటిది ప్రాతిపదికన ఏర్పడినటువంటి పార్టీలు ఉంటాయి కొన్ని, లేదంటే వాళ్ళ భాష ప్రాతిపదికన కానివ్వండి, లేదా క్యాస్ట్ పాలిటిక్స్ అంటారు, అంటే కుల రాజకీయాలు చేయటం, ఇలాగ మత రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు. సో ఇలాంటివి ప్రజలలో రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పనులు కూడా ఈ కరప్షన్ ఆర్ అఫెన్సెస్, ఎలక్షన్ అఫెన్సెస్ కింద పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా భారతదేశంలో ఈ యొక్క ఎన్నికల సంఘం అనేటువంటి ఎదుర్కొంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ మీద కూడా ది ఎలక్షన్ కమిషన్ ఆల్సో ఇంప్రిజన్మెంట్ అగైన్స్ట్ దిస్ కరప్షన్ ఆఫ్ ఎలక్షన్
పర్సన్స్ ఎవరైతే ఈ ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉంటారో, లేదంటే ఓటుకు నోటు అంటే ఓట్ ఫర్ నోట్ కేసెస్లో ఉంటారో, ఇలాంటి వాళ్ళ మీద కూడా కొన్ని రకాలైనటువంటి వాళ్ళ మీద అంటే ఫ్యూచర్లో ఎలక్షన్స్లో వాళ్ళ మీద వాళ్ళ మీద భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకోకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది. అండ్ దే ఆల్సో ఇంపోజ్ ఫైన్ అప్ టు అంటే వాళ్ళకి కొంత ఫైన్ అనేది విధించవచ్చు వాళ్ళు చేసినటువంటి నేరానికి అనుగుణంగా, లేదంటే అప్ టు 3 to 6 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంటే 3 నెలల నుంచి మినిమం 3 months, మ్యాక్సిమం 6 months వరకు వాళ్ళ మీద కఠినమైనటువంటి అంటే జైలు శిక్ష విధించేటువంటి అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. అట్లాగే ఇక మూడవ సమస్య ఏంటంటే ఎన్నికల సంఘానికి బ్రీచ్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ. ఈ ఎన్నికల విధులు నిర్వహించేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, బ్రీచ్ అంటే ఏంటంటే భంగం కలిగించడం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళ యొక్క అలసత్వం వహిస్తారో, ఎస్పెషల్గా కొంతమంది ఆ ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే సమ్ ఆఫ్ ది పీపుల్, అందరూ కాదు, కొంతమంది పోలీసులు కానివ్వండి లేదా కొంతమంది అధికారులు అనేవాళ్ళు, దే ఆల్సో యాక్ట్ యాజ్ ది ఏజెంట్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులుగా అక్కడ అపాయింట్ చేయబడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క విధులు నిర్వహించడం వల్ల కొంతమంది అక్కడ వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వహించకుండా కొంతమంది పార్టీకి కొంతమంది సభ్యులకి అనుకూలంగా నిర్వహించడం వల్ల, లేదంటే ఏదైనా పని చేయకుండా ఉండటం వల్ల, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీస్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అంటే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటివన్నీ కూడా తరచుగా ఎక్కువగా ఏర్పడేటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ యొక్క తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు సక్రమంగా నిర్వహించడానికి కొన్ని రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ 1990 దినేష్ గోస్వామి కమిటీ, అలాగే 1992లో ఇంద్రజిత్ గుప్తా కమిటీ, అలాగే ఇన్ 2002లో ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్, అలాగే 2007 సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ వీరప్ప మొయిలీ కమిషన్. ఈ వీరప్ప మొయిలీ అనేటువంటి ఈ కేంద్ర మంత్రి యొక్క నాయకత్వంలో ఒక 2007లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చెప్పడం జరిగింది. అట్లాగే 2010లో టాంకా కమిషన్. సో ఇట్లాగా అనేక రకాలైనటువంటి కమిషన్స్ని ఏర్పాటు చేశారు టు ఎగ్జామిన్ ఆర్ ది టు కండక్ట్ ది ఎఫెక్టివ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఇంకా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి, ఇంకా ఎక్కువ అంటే పారదర్శకంగా ఉండటానికి, ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడానికి ఏం చేయాలని చెప్పేసి కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల యొక్క ఫలితం ద్వారా ఈ యొక్క సూచనలు ఏంటో చూద్దాం. ఎలక్షన్ రిఫార్మ్స్ అంటే ఎన్నికల్లో సంస్కరణలు, మార్పులు అనేటువంటివి తీసుకొని రావాలి అని చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి సంస్కరణ ఏంటంటే లోవరింగ్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ అంటారు. లోవరింగ్ ఆఫ్ ఓటింగ్ ఏజ్ అంటే ఏంటంటే ఆ ఎన్నికల వేసేటువంటి ఓటర్ల యొక్క వయసు శాతం తగ్గించడం. అకార్డింగ్ టు ఆర్టికల్ 61 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1998. ఈ 1998 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం అమెండ్మెంట్ యాక్ట్ అనేదాన్ని తీసుకొచ్చారు. అకార్డింగ్ టు 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1998 డిస్క్రైబ్స్ ది ఓటింగ్ ఏజ్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ది 21 years to 18 years ఆఫ్ ఏజ్. అంటే ఈ యొక్క వయసు, ఓటు వేసేటువంటి వ్యక్తుల యొక్క వయసు అనేటువంటిది 21 సంవత్సరాలు అనేటువంటిది ఉండేది 98 సంవత్సరానికంటే ముందుగానే. తర్వాత దాన్ని ఏం చేశారంటే 18 yearsకి మార్చడం జరిగింది. అకార్డింగ్ టు 61
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1998. 1998 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా అంతకుముందు ఉన్నటువంటి 21 సంవత్సరాల వయసు ఉంటేనే వాళ్ళు ఓటు హక్కుకి ఎలిజిబిలిటీ ఉండేది అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ తర్వాత ఏం చేశారంటే అది 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. సో ఈ కమిషన్స్ యొక్క సజెషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ప్రొవైడ్ టు participate the youngsters, youth in the elections to express their views and their opinions in the Indian political system. సో వాళ్ళ యొక్క భారత రాజకీయ వ్యవస్థలో ఎస్పెషల్గా యంగ్స్టర్స్ యూత్ ఎవరైతే ఉంటారో ఈ యువకులకు ప్రాధాన్యత అనేది ఉండాలి. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేటువంటివి, వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటువంటివి ప్రస్తుత రాజకీయాల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి నిర్ణయాలు ఎస్పెషల్గా యూత్ అనేవాళ్ళు, యంగ్స్టర్స్ అనేవాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో లోవరింగ్ ఓటింగ్ ఏజ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆల్సో ది యూత్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ అఫైర్స్. అంటే కొన్ని రకాలైనటువంటి ఎన్నికల కార్యక్రమాల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఒక అవేర్నెస్ రావడానికి, వాళ్ళకి ఒక అవగాహన రావడానికి, వాళ్ళ యొక్క ఇండియన్ పొలిటికల్ సిస్టంలో పార్టిసిపేషన్ తీసుకోవడానికి, వాళ్ళ యొక్క డెసిషన్స్ తీసుకోవడానికి, భవిష్యత్తులో రాబోయేటువంటి రాజకీయపరమైనటువంటి యొక్క వేదికలకి వీళ్ళు ప్రారంభంగా ఉంటారన్న ఉద్దేశంతో 21 సంవత్సరాల వయసు ఓటింగ్ విధానాన్ని 18 సంవత్సరాలు తీసుకొని రావడం జరిగింది 1998లో అకార్డింగ్ టు 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ ఈవీఎంస్. ఈవీఎంస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే వాటిని, ఓటింగ్ యంత్రాలు అనే వాటిని ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1998 విత్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. ఒక ప్రయోగాత్మకంగా 1998 సంవత్సరంలో ఏం చేశారంటే విత్ 3 స్టేట్స్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అవేంటంటే ఒకటి రాజస్థాన్, 2 మధ్యప్రదేశ్, అలాగే 3 ఢిల్లీ. ఈ యొక్క ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి 3 రాష్ట్రాల్లో ఒక ప్రయోగాత్మకంగా 1998 సంవత్సరంలో మొట్టమొదటగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనే వాటిని ప్రారంభించడం జరిగింది. ఆఫ్టర్ 1998, ఇన్ 1999 ఆల్సో ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇన్ 1999 ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ విల్ బీ అప్లికేబుల్ టు ఆల్ ది ఎంటైర్ ఇండియా ఇన్ జనరల్ ఎలక్షన్స్ అండ్ లోక్సభ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే ప్రాథమికంగానేమో 1998 సంవత్సరంలో 3 రాష్ట్రాల్లో ఈ యొక్క ఓటింగ్ యంత్రాలు అనే వాటి ద్వారా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించారు. తర్వాత 1999 సంవత్సరం నుంచి ఈ దేశం మొత్తం కూడా ఈ యొక్క ఓటింగ్ యంత్రాల ద్వారా మాత్రమే ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ రిఫార్మ్స్ అనే వాటి ద్వారా కూడా, అంటే ఈ ఎన్నికల సంస్కరణలు, ఈ కమిషన్స్ ఇచ్చేటువంటి సూచనలు అనమాట. ఎందుకంటే పూర్వకాలంలో కన్వెన్షనల్ ఓటింగ్ సిస్టంలో బ్యాలెట్ పేపర్స్ ఉండేవి, అలాగే బ్యాలెట్ బాక్సెస్ ఉండేవి. సో ఈ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ విషయంలో ఏం చేసేవాళ్ళంటే టు రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, ఈ ఎన్నికలు అనేటువంటి కమిషన్కి ఉండేటువంటి ఖర్చు అనేటువంటి తగ్గుతుంది ప్రధానంగా. అండ్ ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఆల్సో యూస్ఫుల్ టు టు వెరిఫై ది క్రాస్ ఓట్స్, టు రెడ్యూస్ ది క్రాస్ ఓట్స్. అంటే అక్కడ ఒక పరిశీలన చేసుకోవడానికి మనం కరెక్ట్ ఓటు అనేటువంటిది పడుతుంది. కానీ ఇక్కడ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఏమవుతుందంటే సరైనటువంటి ఓటు అనేటువంటిది పడదు. ఎందుకనంటే ఇక్కడ బ్యాలెట్ పేపర్ అనేది ఉంది, ఆ యొక్క ఎలక్షన్లో ఉన్నటువంటి అభ్యర్థులు అనే వాళ్ళ యొక్క జాబితా అనేటువంటిది, వాళ్ళ పేర్లు తిన్నంగా ఉన్నటువంటి సింబల్స్లో వాళ్ళు అటు ఇటు కాకుండా మధ్యలో కనుక ఓటేస్తే ఇది ఇన్వాలిడ్ ఓట్స్ అయిపోతాయి. సో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా అలాంటి సమస్య అనేటువంటిది ఉండదు, ఖర్చు తగ్గుతుంది, అలాగే టైం అనేటువంటిది త్వరితగతిన అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కౌంటింగ్ టైం అనేటువంటిది కూడా త్వరితగతిన, ఇంపార్షియల్గా, ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి. అంటే అక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే క్లియర్గా వాళ్ళ యొక్క ఓటింగ్ విధానం అనేటువంటిది స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఈవీఎంస్ అనేటువంటి వాటిని కూడా పెట్టాలని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ లిక్కర్. ప్రొహిబిషన్ అంటే ఏంటంటే నిషేధించడం. ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ లిక్కర్ అంటే ఏంటంటే మద్యం అనేటువంటిది అమ్మటం నిషేధించాలని చెప్పేసి ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో చెప్పడం జరిగింది.
ది నో లిక్కర్ ఆర్ ఇంటాక్సికెంట్స్ షెల్ బి సేల్ ఆర్ గివెన్ or distribution of anybody or in any public places or private places or in hotels or other places. Those persons who sell or given or distribution to the liquor shall be imprisoned by the ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఈ ఎన్నికల టైంలో మద్యం అమ్మినా లేదంటే వాళ్ళకి ఎవరికైనా మద్యం కనుక ఊరికినే ఇచ్చినా, ఉచితంగా ఇచ్చినా, లేదా మద్యాన్ని కనుక డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున వాళ్ళ మీద కొంత ఫైన్ విధించేటువంటి అధికారము లేదంటే వాళ్ళకి కొంత శిక్ష విధించేటువంటి అధికారం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి, ప్రైవేట్ స్థలాల్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, లేదా ఈటబుల్ ఐటమ్స్ ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి అందరూ గుమ్ముగూడేటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, ఈ యొక్క మద్యం అనేటువంటి దాన్ని, అలాగే ఇంటాక్సికెంట్స్ అంటారు. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటంటే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, లేదంటే మద్యంతో పాటు సమానంగా ఉన్నటువంటి మిగిలినటువంటి ఇతరత్ర సారాయి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క ప్రలోభాలు అనేటువంటివి ప్రజలు అనేవాళ్ళకి, ఓటర్లు అనేవాళ్ళకి పంపిణీ చేయకూడదు. అవి కనుక చేస్తే వాళ్ళ మీద కఠిన శిక్ష అనేటువంటిది ఉండాలి. విత్ ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 2 years, వాళ్ళకి కనీసం 2 సంవత్సరాలైనా జైలు శిక్ష విధించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఈ ఎన్నికల సంస్కరణలో మార్పులు తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సేల్ అనేటువంటిది లేదంటే ఈ లిక్కర్ అనేటువంటిది నియర్ బై ది పోలింగ్ స్టేషన్స్లో, ఈ ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్స్ అంటే ఏంటంటే ఎన్నికలు నిర్వహించేటువంటి కేంద్రాలు, ఈ ఎన్నికలు జరిగేటువంటి కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో అసలు ఉండకూడదు. అలాగే విత్ ఇన్ ది 48 hours బిలో ది ఎలక్షన్, ఆఫ్టర్ ది ఎలక్షన్ ఆల్సో, ది ఎన్నికలు జరిగిన తర్వాత కానివ్వండి, ఎన్నికలకి ఒక 48 గంటలు అంటే ఒక 2 రోజుల ముందు వరకు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క మద్యం దుకాణాలు కానివ్వండి, ఆ మద్యం అనేది అమ్మటం కానివ్వండి, కొనడం కానివ్వండి, లేదా పంపిణీ చేయడం కానీ, లేదంటే ఇక డబ్బులు పంచడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ప్రొహిబిషన్ చేయడం జరిగింది. సో ప్రొహిబిషన్ అంటే ఏంటంటే నిషేధించేటువంటి అధికారం కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక వాటి మీద ఎవరైనా సరే ఉల్లంఘిస్తే, those persons who violate the regulations of the Election Commission of India, the Government of India on behalf of the Election Commission, the government officials can also book to register the police case against that political party, persons or anybody. అంటే ఎవరైతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో లేదంటే అక్కడ నిరూపిస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. అంటే వాళ్ళు అంతకుముందు రాజకీయ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఉన్నా కూడా ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ లిక్కర్ కానివ్వండి, లేదా ఎలక్షన్ అఫెన్సెస్, కరప్ట్ ఆఫ్ ఎలక్షన్ అఫెన్సెస్లో మాత్రం, బ్రీచ్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీలో మాత్రం ఎవరో కూడా ఈ యొక్క అతిథులు కారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే క్యాండిడేట్ రిస్ట్రిక్టెడ్ టు 2 constituencies. The candidate who contests as election both the parliamentary and legislative assembly elections, more than they would not be participate in the elections more than 2 constituencies. ఈ 2 నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేయడానికి వీల్లేదు. అంటే పార్లమెంట్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి వీల్లేదు. విత్ ది జనరల్ ఎలక్షన్స్ అండ్ ది బై ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ. ఒకవేళ కనుక బై ఎలక్షన్స్ అలాగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో 2 కంటే ఎక్కువ స్థానాల్లో ఒక వ్యక్తి పోటీ చేయడానికి వీల్లేదు. అది పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ అవనివ్వండి, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అవనివ్వండి, 2 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి నిషేధం అనేటువంటిది విధించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఈ ఎన్నికల సంస్కరణలో వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ సూచనల్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటారంటే, ఈ ఎప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క నామినేషన్ వేసేటప్పుడే లేదంటే వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ కూడా ముందుగానే ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. సో ఆ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వాళ్ళు అక్కడ పోటీ అనేటువంటిది ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఆర్మ్స్ అంటారు. ఆర్మ్స్ అంటే ఏంటంటే ఆయుధాలు, ప్రొహిబిషన్ అంటే ఏంటంటే నిషేధించడం.
ది పర్సన్ హూ ఎంటరింగ్ ఇన్ టు ది ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ విత్ ఎనీ ఆర్మ్స్ దే షల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఎన్నికల కేంద్రంలో కనుక పోలింగ్ జరిగేటువంటి కేంద్రంలోకి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు అనేటువంటివి ఉంటే, అవి ఎదుటి వాళ్ళకి ఇంజూర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు కనుక కలిగి ఉంటే దే షల్ బి ట్రీటెడ్ యాజ్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే పట్టరానిటువంటి నేరం, తప్పనిసరిగా వాళ్ళకి ఈ ఖైదీ అంటే శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళకి ఈ యొక్క జైలు శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేటువంటిదిగా ఎప్పుడు పరిగణిస్తారంటే, ఒక వ్యక్తి తన ఎవరి యొక్క అనుమతి లేకుండా, లేదంటే తన యొక్క వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా, లేదంటే అక్కడ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత అతని దగ్గర అతను ఎవరికి ఇబ్బంది కలిగించకపోయినా సరే అతని దగ్గర కనుక ఆయుధాలు ఉన్నాయని కనుక తెలిస్తే అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. అట్లాగే అతని మీద పోలీస్ కేసు, క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసేటువంటి అధికారం ఈ ఎన్నికల సంఘం యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి ఉంటాయి. సో అంటే ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి సందర్భాల్లో ఆ పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఆ పోలింగ్ కేంద్రంలో కానివ్వండి, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినంత వరకు మద్యం తాగినా, గట్టిగా అరిచినా, లేదంటే ఎవరినైనా సరే ప్రలోభ పెట్టినా, మాకు ఓటేయండి అని చెప్పినా, లేదంటే వాళ్ళని బెదిరించినట్టున్నా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా పోలీసు అధికారులు కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళని తీసుకెళ్ళి ముందు అరెస్ట్ చేసేస్తారు, ప్రివెన్షన్ మెథడ్ కింద. సో ఎస్పెషల్గా ఈ ఆర్మ్స్ అనేటువంటి వాటిని మాత్రం ప్రొహిబిషన్ చేయాలి. అంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క ప్రజలు అనే వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళ యొక్క హక్కును వినియోగించుకోవడానికి అంటే స్త్రీలు ఉంటారు, అలాగే ముసలి వాళ్ళు ఉంటారు, అలాగే యువకులు ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా శాంతి భద్రతలు అనే వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ యొక్క ఎన్నికల సంఘం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ ఇట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ది గవర్నమెంట్ అఫీషియల్స్, ఇట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ది పోలీస్ ఆఫీసర్స్, నాట్ అప్లికేబుల్ టు ది పోలీస్ అఫీషియల్స్, ఎందుకంటే ఇట్ ఈజ్ దేర్ డ్యూటీ. ది పర్సన్స్ హూ ఆర్ appointed or to maintain the peace and order in that polling station, they will be appointed on the permission of the Election Commission of India. They can also having the arms without any restrictions. ఎవరైతే అక్కడ శాంతి భద్రతలు అనే వాటిని కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా, లేదంటే కేంద్ర లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా కనుక గుర్తింపు పొంది అక్కడ ఆ ప్రాంతంలో కనుక ఆ యొక్క శాంతి భద్రతలు అనే వాటిని పర్యవేక్షించడానికి నియమించబడేటువంటి అధికారులు కానివ్వండి, దే ఆర్ ఆల్సో రిటర్నింగ్ ఆఫీసర్సు లేదా పోలీస్ ఆఫీసర్సు, లేదంటే అక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్సు, లేదంటే అక్కడ కొంతమంది పర్యవేక్షించేటువంటి స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి ఏంటంటే ఈ పోలీస్ యూనిఫామ్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే సివిల్ మామూలుగా నార్మల్ సిటిజన్స్ లాగా ఉంటారు. మామూలు యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్సెస్లోనే జనాల్లో కలిసిపోయి తిరుగుతుంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు యొక్క డేటా మొత్తాన్ని కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సిఐడి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ డ్యూటీస్ టైంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులని ఇంకో ప్రాంతానికి బదిలీ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ కొత్తగా ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్ ఆఫీసర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు, ఈ యొక్క పోలింగ్ ఆఫీసర్సు, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి అనుమతి తీసుకుని ప్రభుత్వం ద్వారా మాత్రం వాళ్ళ యొక్క ఆయుధాలు అనే వాటిని అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇక నార్మల్ సిటిజన్ లేదా ఓటర్స్ మాత్రం ఈ యొక్క ఎలక్షన్ కేంద్రాల్లో మాత్రం ఆయుధాలు అనే వాటిని తీసుకెళ్ళడం అనేటువంటిది పూర్తిగా నిషేధించడంతో పాటు నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కమిషన్స్లో అనేక మంది సూచించడం జరిగింది. అది 1919లో దినేష్ గోస్వామి కమిటీ అవనండి, లేదంటే వెంకటాచల్లయ్య కమిషన్ ఇన్ 2002లో అవనండి. సో అనేక రకాలైనటువంటి కమిషన్స్ కూడా ఇవి ప్రొహిబిషన్ ఆఫ్ ఆర్మ్స్ గురించి చెప్పడం జరిగింది. అట్లాగే ఓటింగ్ టు పోస్టల్ బ్యాలెట్, in the year of 1999 the postal ballot system will also introduced in the Election Commission of India through EVMs. వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా కానివ్వండి, లేదంటే ముందుగానే ఎవరైతే దోస్ హూ హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ డ్యూటీ ఆన్ ది స్పెషల్లీ ఇన్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ బై ఎలక్షన్స్ ఆర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ఎవరైతే ప్రత్యేకంగా ఈ జనరల్ ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికల్లో కానివ్వండి, లేదంటే బై ఎలక్షన్స్లో కానివ్వండి, లేకపోతే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కానివ్వండి ఈ ఎన్నికల విధులు నిర్వహించేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు,
టీచర్స్ని ఉపయోగించుకుంటారు. అంటే స్టాఫ్ సరిపోరు కాబట్టి ఒక ఎన్నికలు నిర్వహించడానికి కేవలం ఒక పోలీసు సిబ్బంది లేదా రెవెన్యూ సిబ్బంది మాత్రమే అక్కడ విధులు నిర్వహించడానికి సరిపోరు కాబట్టి అలాంటి సందర్భాల్లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఎస్పెషల్గా గవర్నమెంట్ టీచర్స్ని, లేదంటే రెవెన్యూ సిబ్బందిని, ఈ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్లో, పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బంది ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుగానే వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీస్ అనే వాటిని ఇవ్వటం అలాట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. హౌ టు కండక్ట్ ఎలక్షన్ ఇన్ దట్ పోలింగ్ బూత్, ఆ యొక్క ఎన్నికలు అనేటువంటివి ఎలా నిర్వహించాలి, బ్యాలెట్ పేపర్ దగ్గర ఎవరు ఉంటారు, అలాగే ఓటింగ్ మిషన్ దగ్గర ఎవరు ఉంటారు. సో అక్కడ మళ్ళీ వాళ్ళ మార్క్ సిస్టమ్, ఓటు వేసిన తర్వాత వాళ్ళకి ఓటు వేసినట్టు గుర్తుగా మార్కింగ్ సిస్టమ్ ఒకరు ఉంటారు. సో ఈ ఎలక్టరల్ రోల్స్ దగ్గర కొంతమంది ఉంటారు. సో ఇలాగ కొంతమంది స్టాఫ్ని పోలింగ్ డ్యూటీకి అపాయింట్ చేస్తారు. సో వాళ్ళని ఎలక్షన్ కంటే ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే, లేదంటే ఒక 10 రోజులు ముందుగానే వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, లేదంటే వేరే ప్రదేశాలకు అలాట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ లేదా ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ భారత ఎన్నికల సంఘం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. సో ఇవన్నిటువంటి సందర్భాల్లో మరి వాళ్ళ యొక్క ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలి కాబట్టి మరి ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మరి వీళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు. మరి ఎన్నికల విధులు అనేటువంటి వాటిని బహిష్కరించేసి అటు వెళ్ళి ఓటేయలేరు. అట్లా అని చెప్పేసి ఓటు హక్కును కూడా, వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటు హక్కును కూడా వాళ్ళు వదులుకోలేరు. కాబట్టి ఇలాంటి సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటంటే వాళ్ళు ముందుగానే ఒక వారం రోజులు 10 రోజులు ముందుగానే ది అప్రూవల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, దోస్ పర్సన్స్ హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్ డ్యూటీ, ఎవరైతే అక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో ఆ యొక్క ఎలక్షన్ డ్యూటీ చేసేటువంటి సిబ్బంది యొక్క వివరాలన్నింటినీ కూడా ముందుగానే సేకరించి వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళు, ఏ నియోజకవర్గంలో వాళ్ళు యొక్క విధులు ఓటు హక్కు ఉంది, వాళ్ళు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఏది, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏది, ఇవన్నీ కూడా ముందుగానే స్వీకరించిన తర్వాత డీటెయిల్స్ వాళ్ళకి ఒక రహస్య ఓటింగ్ విధానం ద్వారా, అంటే ఈ ఎన్నికల విధులు నిర్వహించేటువంటి అధికారులు కూడా వాళ్ళ యొక్క రహస్య ఓటింగ్ విధానం ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అధికారం ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ముందుగానే జరుగుతుంది. ఈ జనరల్ ఎలక్షన్ డ్యూటీ ప్రకారంగా ఏదైతే షెడ్యూల్ డేట్స్ ఉంటాయో దానికంటే ముందుగానే పోస్టల్ బ్యాలెట్ యొక్క డేట్స్ షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎప్పుడైతే వీళ్ళకు ముందుగానే ఓటు వేయడం జరుగుతుందో ఆ యొక్క ఓట్లన్నిటి కూడా ఏదైతే ప్రాంతానికి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా కన్సర్న్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ద్వారా ముందుగానే పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి కౌంటింగ్, లాస్ట్లో కౌంటింగ్ అన్నీ అక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఓట్లతో పాటుగానే ఎక్కడైతే ఎలక్షన్ విధుల్లో నిర్వహించినటువంటి ముందుగానే జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనే వాటిని కూడా కలిపి లాస్ట్లో అవన్నీ కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ విధానం అనేటువంటిది కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క ఎలక్టరల్ రిఫార్మ్స్ కమిషన్ సజెషన్స్ చేయడం జరిగింది. అట్లాగే like the postal ballot system, the election commission also to provide the facility to opt the vote through proxy అంటే ఏంటంటే ప్రతినిధి. ప్రాక్సీ మీన్స్ ప్రతినిధి. ఎవరు ప్రతినిధి? ఇప్పుడు ఎవరైతే ఓటర్ ఉంటారో ఆ ఓటర్ యొక్క ప్రతినిధి కూడా అక్కడ ఓటేయచ్చు. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ అనేబుల్ టు దే కాంటెస్ట్ దేర్ ఓట్, ఎవరైతే తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేనటువంటి వ్యక్తి ఉంటాడో అతని తరపున తన యొక్క ప్రతినిధిగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి లేదా సోదరులు కానీ వినియోగించుకోవచ్చు. ఆ యొక్క ఓటు ఎవరై పేరు మీద ఉంటుందో అతని యొక్క అనుమతి తీసుకొని మాత్రం ఉపయోగించుకోవచ్చు. దీనికి ఉదాహరణకి సోల్జర్స్ ఉంటారు. మన భారతదేశానికి రక్షణ, మన నిరంతరం ఒక ప్రాణాలను అడ్డం పెట్టుకుని సరిహద్దుల్లో మన రక్షణ కోసం పోరాడేటువంటి సైనికులు ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, అలాగే కర్నల్స్ ఉంటారు, అలాగే మేజర్స్ ఉంటారు. సో ఇలాగ అనేక మంది మన భారతదేశాన్ని రక్షించుకోవడానికి విధులు నిర్వహించేటువంటి ఈ సైనిక పరమైనటువంటి శాఖలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాబట్టి, వాళ్ళు కూడా భారతీయులే కాబట్టి దే ఆల్సో రిజిస్టర్డ్ ఓటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల్లో రిజిస్టర్డ్ ఓటర్లు అయి ఉంటారు కాబట్టి
వాళ్ళకు కూడా ఓటు హక్కు అనేటువంటిది ఒక రాజకీయ హక్కు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి హక్కు కాబట్టి మరి ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బార్డర్లో ఉన్నటువంటి డ్యూటీని వదిలేసుకొని రాలేరు. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటు హక్కుని వదిలేసుకొని వాళ్ళ యొక్క విధులు నిర్వహించలేరు. అలాంటి సందర్భంలో those particular situations the election commission of India also to provide the facilities to opt vote through ప్రాక్సీ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతినిధి ద్వారా కూడా వాళ్ళ యొక్క ఓటు అనేటువంటిది వినియోగించుకోవచ్చు. దానికి ఏంటంటే ఆ యొక్క ఎలక్షన్ కమిషన్కి ఆ యొక్క సైనిక పరంగా ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు తీసుకొని చూపించి అలాగే ఆ యొక్క వ్యక్తి యొక్క వివరాలన్నిటి కూడా ముందుగానే ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క నివేదికలో తెలియజేయాలి. సో ఆ ఎలక్టరల్ రోల్స్లో కూడా ఆ యొక్క ఎవరైతే ప్రతినిధి అనేటువంటి ఎవరైతే ఓటేస్తారో అవన్నీ కూడా ముందుగానే ఆ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ యొక్క పోలింగ్ బూత్లో ఈ పోలింగ్ ఆఫీసర్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత ఆయన సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క విధులను నిర్వర్తించేటువంటి వ్యక్తి యొక్క ప్రదేశంలో తన యొక్క కుటుంబ సభ్యులు లేదా తన తరపున ఉన్నటువంటి ప్రతినిధి అక్కడ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోలింగ్ స్టేషన్స్లో ఓటు వేసేటువంటి సందర్భంలో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఎవరైతే ప్రధానంగా పోటీదారులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రతినిధులు కూడా ఆ ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి అనుమతితో ఆ పోలింగ్ కేంద్రాల్లో అక్కడ ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వచ్చినటువంటి ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి సరైనటువంటి అభ్యర్థి అవునా కాదా, అతను ఆ యొక్క అభ్యర్థి తరపున వచ్చిన వ్యక్తే కాదా, దే కెన్ యూటిలైజ్ దేర్ ఓటు ప్రాపర్లీ ఆర్ నాట్, వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదని అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్లో వివిధ రకాలైనటువంటి పార్టీ ప్రతినిధులు అనేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ అనేటువంటి ఎలక్టరల్ రోల్ లిస్ట్ ఉంటుంది. ఒక ఉదాహరణకి ఇక్కడ 5 పోటీ చేస్తారనుకోండి, ఈ 5 సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆ యొక్క పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు. వచ్చినటువంటి వ్యక్తి సక్రమంగా ఆ యొక్క విధులు ఆ యొక్క ఓటుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదా అని చెప్పేసి వాళ్ళు పరిశీలించుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక ఎవరైనా సరే వ్యక్తి ఆ యొక్క ఓటు వేయడానికి వచ్చినటువంటి ప్రతినిధి కానివ్వండి లేదంటే ఆ ఓటు వేయడానికి వేరే వ్యక్తి కనుక వస్తే వీళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో కనుక మనకి ఎవరైతే ఈ దొంగ ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళని పట్టుకొని శిక్షించేటువంటి అధికారం కూడా పోలీసు వ్యవస్థకు ఉంటుంది. అంటే ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా ఎటువంటి ఎవరికి భేదాభిప్రాయాలు లేకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు సమానంగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల విధులు నిర్వహించేటువంటి సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సిస్టము, అలాగే ఈ యొక్క సైనికపరమైనటువంటి సిబ్బందికి ఈ యొక్క ప్రాక్సీ ఓట్స్ అంటే ప్రతినిధి ద్వారా ఓటు వేసేటువంటి విధానం కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ కొన్ని ఎలక్టోరల్ రిఫార్మ్స్ కమిషన్స్ సజెషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంక్రీజ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్, ఏ పర్సన్ who contest as a member of either legislative body or parliamentary constituency, ఎవరైనా ఒక వ్యక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానివ్వండి లేదా పార్లమెంటరీ నియోజకవర్గానికి కానివ్వండి పోటీ చేసేటువంటి సందర్భంలో దే కెన్ నామినేషన్ గివెన్ టు ది రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ ప్రిస్క్రైబ్ డేట్. ఈ యొక్క ఎవరైతే ఎన్నికల్లో నామినేషన్ వేసేటువంటి వ్యక్తి ఆ నిర్దిష్టమైనటువంటి సమయంలో తన యొక్క నామినేషన్ అనేటువంటి దాన్ని వేయడం జరుగుతుంది. ఈ నామినేషన్ వేసేటువంటి ప్రక్రియలో అతను కనుక ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే దే కెన్ బి ప్రపోజ్డ్ వన్ పర్సన్ యాజ్ ఏ సెక్యూరిటీ. ఒక పర్సన్ని ప్రపోజర్ అంటారు. ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తారో కంటెస్టెంట్ ఉంటాడు, అంటే పోటీదారుడు ఉంటాడు. ఆ పోటీదారుడు అనేవాడు నామినేషన్ ఇవ్వాలంటే తను ఒక ప్రపోజర్ అనే అతన్ని సంతకం పెట్టించుకోవాలి. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో మేము మా పార్టీ తరపు నుంచి మేము పలానా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మేము అంగీకరిస్తున్నాం అంటారు. అట్లాగే ఒకవేళ ఇండివిజువల్గా కనుక ఒక పార్టీ మెంబర్ కనుక పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఎలక్షన్లో తన యొక్క ఒక ఈ పర్సన్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఈ కంటెస్టెంట్ కనుక ఈ ఏ యొక్క రాజకీయ పార్టీకి సంబంధం లేనివాడైతే ఇతను దే కెన్ ప్రపోజ్ 10 members యాజ్ ఏ ప్రపోజర్స్. అంటే ఇతను నో పార్టీ, ఇతనికి ఏ పార్టీకి సంబంధం లేకపోతే ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే కంటెస్టెంట్ ఉంటాడో అతను 10 మంది సభ్యులు అనేవాళ్ళు అతనికి ప్రపోజర్స్గా. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్లో ఓటేయాలంటే మన బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే తనకి ఏం చేయాలి, అక్కడ బ్యాంక్లో ఆల్రెడీ ఎవరైతే ఉంటారో
అక్కడ బ్యాంక్లో ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆ అకౌంట్ హోల్డర్ ఏం చేస్తారంటే ఆయన మనకు ఎవరో తెలియకపోయినా సరే మనకు ఆ అక్కడ ఉన్నటువంటి అకౌంట్ ఓపెన్ చేసేటువంటి సమయంలో ఆయన యొక్క పేరు, ఆయన అకౌంట్ నెంబరు అన్నీ వేసి ఆయన సైన్ చేస్తారు, అంటే ప్రపోజ్ చేస్తారు. అట్లాగే ఒక బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా ఒక లాయర్ అని ఆయన అక్కడ ముందుగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ లాయర్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రపోజ్ చేయాలి. అట్లాగే ఒక పార్టీ కంటెస్ట్గా కూడా అతను పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితేనే ఒక పర్సన్ ప్రపోజర్గా ఉండాలి, లేదంటే 10 మంది సభ్యులు అనే వాళ్ళు ప్రపోజర్స్గా ఉండాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ నామినేషన్, ఆ నామినేషన్ వేసేటువంటి సమయంలో ది పార్టీ కన్సిడర్డ్ పర్సన్ ఆర్ ఎనీ పర్సన్ కంటెస్టెంట్ యాజ్ ఎ పర్సన్, ఎవరైతే కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడో అతను కొంత సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయాలి. ఆ యొక్క ఎలక్షన్ కమిషన్కి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఆ ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఉంది, లోక్సభ ఎలక్షన్స్ అనేటువంటివి అంటే పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటారు. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీస్కి ఒక ఫీజు ఉంటుంది, అలాగే జనరల్ క్యాండిడేట్స్కి లోక్సభలో ఒక ఫీజు ఉంటుంది, అంటే సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ది సెక్యూరిటీ డిపాజిట్ బిలాంగ్స్ టు 10,000 టు ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ టు 25,000. అంటే 10,000 ఉండేటువంటి సెక్యూరిటీ డిపాజిట్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ తీసుకొని రావడం ద్వారా 2009 నుంచి ఏం చేశారంటే 25,000 ఆ యొక్క డిపాజిట్ చేయాలి అని జనరల్ క్యాండిడేట్స్కి. అట్లా కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కనుక అక్కడ పోటీ చేసినట్లయితే వాళ్ళకు 5,000 ఉండేటువంటిది కాస్త ఫస్ట్లో 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేసేవాళ్ళు, దాన్ని ఇంక్రీజ్ చేశారు 5,000 టు 12,500. ఇది పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి. ఈ లోక్సభకు సంబంధించినంత వరకు జనరల్ క్యాండిడేట్స్ ఇదివరకు 10,000 సెక్యూరిటీ డిపాజిట్ చేసే వాళ్ళని కాస్త 25,000 పెంచారు. అట్లాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసేవాళ్ళు 5,000 నుంచి 12,500 వరకు వాళ్ళ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది ఉండాలని చెప్పడం జరిగింది. అట్లాగే లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో వచ్చేసరికి ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారు. జనరల్ క్యాండిడేట్స్ అలాగే బిలాంగ్స్ టు రిజర్వేషన్ కేటగిరీస్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇక్కడ వీళ్ళు ఒక 10,000 ఉండేటువంటి అమౌంట్ జనరల్ క్యాండిడేట్స్ దీన్ని ఏం చేశారంటే 10,000 ఉన్నదాన్ని 25,000 చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 5,000 ఉన్నదాన్ని 2,500 ఉన్నదాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2,500 ఉన్నదాన్ని 5,000 చేయడం జరిగింది. అలాగే 5,000 ఉన్నటువంటి అమౌంట్ని 10,000కి ఈ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళేమో 2,500 నుంచి 5,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది ఎందుకని ఏర్పాటు చేయడం జరిగిందంటే వాళ్ళు ఒక నామినేషన్ వేసినప్పుడు అక్కడ నామినేషన్ ప్రక్రియ అనేటువంటి దాని సందర్భంలో తన యొక్క వివరాలు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తి ఉంటాడో తన యొక్క పేరు, తండ్రి పేరు, తన నివాస స్థలము, తన యొక్క వృత్తి, తన యొక్క చేసేటువంటి యొక్క పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో ఇవన్నీ కూడా తన మీద కేసులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా జత చేసి దాంతోపాటు తన యొక్క కుల ధృవీకరణ పత్రం కూడా పంపించి దాంతోపాటు కొంత ఎలక్షన్ కమిషన్ పేరు మీద కొంత ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది, అంటే ఈ ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మాత్రమే ఆ యొక్క లిమిట్ అనేటువంటి సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. అది అందరికీ సమానంగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉండదు. కాకపోతే కొంత ఎస్సీ ఎస్టీ సెక్యూరిటీ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ అనేటువంటిది కొంత తక్కువ ఉంటుందని కంపేర్డ్ విత్ జనరల్ క్యాండిడేట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్, అంటే ఎన్నికల్లో కొంత ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ప్రతి పోటీదారుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ఎలక్షన్లో ఈ కొంత ఎక్స్పెండిచర్ ఖర్చు అనేటువంటిది జరుగుతుంది. మరి అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదంటే అతను ఎన్నికల్లో పోటీ అయిపోయిన తర్వాత కూడా
తన యొక్క పోటీ అయ్యే వరకు, అంటే ఎలక్షన్ అయ్యే వరకు కూడా, అంటే ఎప్పుడైతే నామినేషన్ వేసేస్తారో ఒక వ్యక్తిగా, అతను అక్కడి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యి లేదా ఎన్నికలు అయ్యే వరకు కూడా కొంత ఖర్చు అనేటువంటిది పెట్టుకోవాలి. ఈ ఖర్చు అనేటువంటిది పెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కొంత గైడ్ లైన్స్ ఇస్తుంది. సీలింగ్ ఆన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటంటే, సీలింగ్ అంటే ఏంటంటే గరిష్ట పరిమితి. సీలింగ్ మీన్స్ గరిష్ట పరిమితి. ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు అనేటువంటిది ఎంత పెట్టుకోవచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఎంత ఖర్చు చేయొచ్చు, లేదంటే ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కనుక ఒక వ్యక్తి పోటీ చేయాలంటే అతను ఎంత ఖర్చు చేయాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇస్తుంది. ఏ పర్సన్ హూ కంటెస్ట్ యాజ్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఒక వ్యక్తి పార్లమెంటరీ నియోజకవర్గానికి కనుక పోటీ చేసేటువంటి వ్యక్తి అయితే అతను హీ మస్ట్ ఆల్సో మెయింటైన్ అబౌవ్ 40 lakhs ఇన్ బిగ్గర్ స్టేట్స్. పెద్ద రాజ్యాల్లో లేదా పెద్ద దేశాల్లో కనుక ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక అతను పార్లమెంట్ నియోజకవర్గాల్లో కనుక పోటీ చేస్తే అక్కడ 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 3 to 4 లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం 3 నుంచి 4 లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉంటాయి. ఈ శాసనసభలో 3 లేదా 4 శాసనసభ స్థానాలన్నీ కూడా కలిసి ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంటుంది కాబట్టి, లేదా కొన్ని స్థానాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మ్యాక్సిమం 40 lakhs వరకు ఆ యొక్క అభ్యర్థి ఖర్చు చేయొచ్చు. అట్లా కాకుండా తను కనుక స్మాల్ ఏరియాలో కనుక, అంటే తక్కువ ప్రాంతాలు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కనుక పోటీ చేస్తే 16 lakhs to 40 lakhs వరకు ఖర్చు చేయొచ్చు. సో అట్లా మినిమం లిమిట్ అనేటువంటి పెట్టారు. అట్లా కాకుండా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినంత వరకు అయితే ఏ పర్సన్ హూ కంటెస్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హీ కెన్ ఆల్సో ఎక్స్పెండ్ దేర్ ఎక్స్పెండిచర్, వాళ్ళ యొక్క ఖర్చు అనేటువంటి దాన్ని అట్లీస్ట్ 8 lakhs. కనీసం ఒక లోక్సభ అంటే ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానానికి కనుక చిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయితేనేమో 8 లక్షలు, అలా కాకుండా ఎక్కువ జనాభా ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గానికి అయితే 16 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. అంటే ఇట్ విల్ బీ ఫిక్స్డ్ బై ది అట్లీస్ట్ 8 lakhs to 16 lakhs ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఇట్లాగా ఎన్నికల ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేసినా కూడా అది కూడా ఒక అఫెన్స్గా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది గైడ్లైన్స్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేటువంటి ఎలక్షన్స్ అనే వాటిని ఇంకా ఎఫెక్టివ్గా నిర్వహించడానికి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటారు, ఎన్నికల సంస్కరణలు అంటారు. అలాగే ఇంకా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అవి ఎలక్టోరల్ రిఫార్మ్స్లో ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ సజెషన్స్ అన్నీ కూడా మనం మిగిలిన నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం.